శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 11 మే 2025 నుంచి 17 మే 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో ఉచ్ఛలో ఉన్న రవి గారు బుధునితో కలిసి, వృషభంలో గురువు గారు, కర్కాటకంలో నీచ కుజుడు, కన్యలో కేతువు, అలాగే తులలో చంద్రుడు, మీన రాశిలో రాహువు, శుక్ర, శని గార్ల సంచారము. ఇక 17 మే వారాంతానికి వచ్చేటప్పటికి రవి గారి యొక్క స్థితి వృషభ రాశిలోకి వెళ్ళింది, గురువు గారి యొక్క స్థితి మిథున రాశిలోకి వెళ్ళింది, చంద్రుని యొక్క స్థితి ధనస్సు రాశిలోకి వచ్చి ఉన్నది. గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అని గనక మనం తీసుకున్నట్లయితే, శుక్ర, శని, రాహువులు ముగ్గురు కలిసి ఈ మీన రాశిలో ఉన్నారు. ముగ్గురు కూడా వ్యతిరేకస్తులే, గురువర్గంలోని వారు కాదు. అయినప్పటికీ కూడా గురువు గారి యొక్క క్షేత్రము కాబట్టి ఆ గురువు గారి మీద ఉండేటటువంటి గౌరవంతో వారు ముగ్గురు కొంత ఓబేగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కానీ వారి వారి సహజ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి చూపెట్టక మానరు. అయితే తీవ్ర స్థాయిలో చెడ్డ ఫలితాలు ఉండబోవు, కానీ అసలంటూ చెడ్డ ఫలితాలు అయితే కొన్ని ఉన్నాయి. ఎందుకంటే శనిగారి యొక్క స్థితి రాహుతో కలిసి కానీ, శనిగారి యొక్క స్థితి శుక్రుడితో కలిసి కానీ, లేదా శుక్రుని యొక్క స్థితి రాహుతో కలిసి కానీ, లేదా శుక్రుని యొక్క స్థితి శనిగారితో కలిసి కానీ, ఇలా ఏ రకమైనటువంటి కలయికని తీసుకున్నా కూడా అది వివాహ జీవితంలో ఇబ్బందులను ఇస్తుంది. అలాగే కొంచెం గర్భానికి సంబంధించినటువంటి దోషాలు, కడుపు నొప్పులు రావడము, స్త్రీలకైతే బహిష్టు సమస్యలు ఉండడము, అలాగే గర్భిణీతో ఉన్న స్త్రీలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి తెలియజెప్పేటటువంటి గ్రహస్థితులు అన్నమాట ఇవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో ఆరోగ్య రీత్యా. తదుపరి ఈ రవి బుధుల యొక్క కలయిక బుధాదిత్య యోగాన్ని సూచిస్తూ చాలా అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది. కాబట్టి ఇది చాలా చాలా మంచి యోగము కింద లెక్క. అలాగే గురువు గారి యొక్క స్థితి 1 సంవత్సర కాలం తదుపరి ఇప్పుడు మారి ఉన్నది మిథున రాశిలోకి. గురువు గారు వృషభ రాశిలో ఉన్నప్పుడు ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు ఇచ్చారో ఇప్పుడు అవన్నీ మారి మిథున రాశిలోకి వచ్చిన తర్వాత ఏం ఫలితాలు ఇవ్వబోతున్నారనేది తెలుస్తుంది. 1 సంవత్సర కాలం అయిపోయింది కాబట్టి గురువు గారి యొక్క రాశి మార్పు జరిగి ఉన్న కారణం చేత చాలా చాలా మార్పులు ఉండబోతున్నాయి. ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి సూచనలు. తదుపరి చంద్రుని యొక్క స్థితి గురుస్థానంలోకి వచ్చి ఉన్నది. అలాగే గురువు గారి యొక్క స్థితి మిథున రాశిలోకి వచ్చి ఉన్న కారణంగా వారాంతంలో గురువు గారి యొక్క దృష్టి చంద్రుడి మీద పడడము చాలా మంచి ఆత్మవిశ్వాసం పెంచేటటువంటి గ్రహస్థితి ఇది. అయితే ఎట్ ద సేమ్ టైం అంటాం కదా, అదే విధంగా శని గారి యొక్క దశమ దృష్టి కూడా చంద్రుడి మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ కొంచెం మానసిక ఒత్తిడికి గురి అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితులని ఏ విధంగా సంయమనం చేసుకోవాలి అనేది మనము ఆ రాసులకి ఫలితాలు చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాము. అలాగే వైరాగ్య తత్వం బాగా ఇనుమడిచ్చేటటువంటి పరిస్థితి, శనిగారి యొక్క స్థితి కేతువు మీద దృష్టి ప్రసరించడం అనేది, ఇవి కూడా చాలా పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటికీ కూడాను ఇవన్నీ కూడా మనము రాసుల్లో ఎవరి రాశికి ఎటువంటి ఫలితం ఉండబోతోందో అక్కడ చెప్పుకుందామని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెళ్దాము. సింహరాశి. సింహరాశి వారికి ఒక అద్భుతమైనటువంటి కాలం ప్రారంభమైంది. నిజానికి వీరికి 2 గ్రహాలే బాగున్నప్పటికీ తృతీయంలో చంద్రుడు బాగున్నారు, అష్టమంలో శుక్రాచార్యులు వారు బాగున్నారు. కానీ వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ గురువు గారి యొక్క స్థితి లాభంలోకి వచ్చేసింది. ఇది ఇక్కడ చెప్పదగినటువంటి సూచన. ఇక్కడ తృతీయ స్థానంలో చంద్రుని యొక్క స్థితి బాగుంది కాబట్టి ఇది చెప్పుకుంటాం. కానీ దశమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు చివరికి వచ్చేసి వారం మధ్యలోనే రాశి పక్క రాశిలోకి ప్రవేశం చేసేసారు. అంటే మీకు ఈ శుభకరమైనటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి వార ప్రారంభం నుంచే మొదలైపోయినట్టుగా తీసుకోవాలి కూడా. ఇక్కడ తృతీయము బాగుంది, అష్టమము బాగుంది, అలాగే లాభము బాగుంది. 3 రకాలైనటువంటి స్థానాలు కూడా ఎప్పుడైతే అద్భుతంగా ఉన్నాయో అప్పుడు మీ స్టార్ తిరిగినట్టే లెక్క. ఇవన్నీ చెప్పదగ్గ సూచనలు. ఇన్నాళ్ళు చాలా చాలా కష్టాల్లో ఉన్నారు మీరు. ఓర్పు పట్టి ఉండండి, ఓర్పు పట్టి ఉండండి, ఓర్పు పట్టి ఉండండి అని ఎన్నిసార్లు చెప్పానో లెక్కలేదు.
ఇప్పుడు మీ ఓర్పుకి తగినటువంటి ఫలితం వస్తోంది అని చెప్తున్నా. ఇక ఇది ఎన్నిసార్లు చెప్తానో లెక్కలేదు. మీరు ఇన్నాళ్ళు ఎంత ఓర్పు కలిగి ఉన్నారో దానికి తగిన ఫలితాలు రాబోతున్నాయి. విందు వినోద కాలక్షేపాలలో పాల్గొంటారు. ధైర్యంతో కూడిన నిర్ణయాలు తీసుకుంటారు. కాస్త సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇన్నాళ్ళు మనము సరైన గ్రహస్థితులు అనుకూలించక మనం ఇలా ఉండిపోయాము, కానీ మనం ఇంకా ఇలా ఉండకూడదు అని మీకే ఒక తెగింపు వస్తుంది. మంచి ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల్ని సంప్రదిస్తారు, వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటారు. గురువుల్ని సంప్రదిస్తారు, వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటారు. గురువుగారుల యొక్క దర్శనం చేతనే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. విలువైన ఆభరణాలు కొనుగోలు చేసుకుంటారు. మీ జీవితంలో చాలా చాలా మంచి మార్పులు రాబోతున్నాయి. ఇది తథ్యం. కాబట్టి మనసు నిండా ఈ పాయింట్ని మనసు నిండా పెట్టుకోండి. ధైర్యం వచ్చేస్తుంది. అన్ని విషయాలలోనూ అభివృద్ధి ప్రారంభం అవుతుంది. కాబట్టి మీకు అన్ని విధాలా బాగుంటుంది అని చెప్పి తెలియజెప్తున్నాను. వారాంతంలో ఇక ఏ గ్రహం మారినా ఏ గ్రహం మారకపోయినా మనకేమి సంబంధం లేదు. గురువు గారు మారిపోయారు కాబట్టి మనం పడ్డ కష్టాలన్నిటికీ కొంచెం 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 పాజిటివ్ ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తున్నారు. కాబట్టి గురువు గారికి కృతజ్ఞతాపూర్వకంగా స్తోత్ర పారాయణాలు చేయండి. అద్భుతమైన కాలం మీకు ప్రారంభమైంది కాబట్టి అద్భుతమైనటువంటి మనశ్శాంతితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః.